నాగబాబు చేస్తున్న బిజినెస్ కు షాక్ అయిన టాలీవుడ్. మెగా కుటుంబ సభ్యులందరికీ చాలా తెలివితేటలతో పాటు మంచి వ్యూహాలు కూడా ఉంటాయి అన్నది అందరూ చేసే కామెంట్. ఈ కామెంట్ ను నిజం చేస్తూ నాగబాబు ప్రస్తుతం చేస్తున్న వ్యాపార వ్యూహాలను చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్దవారు సైతం షాక్ అవుతున్నట్లు వార్తలుస్తున్నాయి. నిర్మాతగా ఎన్నో సినిమాలను నాగబాబు నిర్మించినా అవి పెద్దగా విజయవంతం కాలేకపోయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ను హీరోగా పెట్టి నాగబాబు తీసిన ఆరెంజ్ ఘోర పరాజయం చెందడంతో నష్టాలలో కూరుకుపోయిన నాగబాబును ఆయన కుటుంబ సభ్యులు ఆదుకోవడంతో సినిమా నిర్మాణం మానుకుని జబర్దస్త్ షోలు, టీవీ సీరియల్స్ చేసుకుంటూ నెమ్మదిగా సెటిల్ అయ్యాడు నాగబాబు. అయితే ఈసారి మళ్లీ తాను నిర్మాతగా మారడానికి డబ్బు ఖర్చు లేకుండా తన అంజనా ప్రొడక్షన్స్ ను మరో విధంగా తెరపైకి తీసుకొస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు నాగబాబు. తెలుస్తున్న సమాచారం మేరకు మెగా యంగ్ హీరోలతో సినిమాలు తీయడానికి ఉత్సాహపడుతున్న నిర్మాతలకు మెగా యంగ్ హీరోల డేట్స్ బ్లాక్ చేసి వాటిని ఆ నిర్మాతలకు అమ్మడం ద్వారా నాగబాబు ఆర్థికంగా మరింత బలపడడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారాయి. ఈ వ్యవహారాలకు ఉదాహరణగా లేటెస్ట్ గా లగడపాటి శ్రీధర్ నిర్మాణ సంస్థలో అల్లు అర్జున్ హీరోగా ప్రారంభం కాబోతున్న సినిమా వ్యవహారమని అంటున్నారు. నాగబాబు తన వద్ద ఉన్న బన్నీ డేట్స్ ను లగడపాటి శ్రీధర్ కు ఇచ్చి ఆ సినిమాకు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా సమర్పకుడిగా మారుతున్నాడు. ఇదే టెక్నిక్ ను మిగతా యంగ్ హీరోలైన సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్ విషయంలో కూడా నాగబాబు అనుసరించబోతున్నట్లు ఫిలిం నగర్ లో గాసిప్లు హడావిడి చేస్తున్నాయి. గతంలో మహేష్ కూడా తన అన్న రమేష్ ఆర్థిక సమస్యలలో ఉన్నప్పుడు అతడిని ఆదుకోవడానికి ఇలాంటి టెక్నిక్ ఉపయోగించాడన్న వార్తలు వస్తున్నాయి. దీంతో టాప్ యంగ్ హీరోలకు కుటుంబ సభ్యులైతే చాలు, ఎన్ని రకాల సమస్యల నుండి అయినా బయటపడొచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.